హలో అండి. నమస్కారం. నేను మీ లక్ష్మి అడ్వకేట్. అయితే ఏబీ 21 క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్ అండి. చాలామంది ఇప్పుడు ఒక కామన్ క్వెషన్ అడుగుతున్నారు. ఏబీ పాస్ అయ్యాక నెక్స్ట్ ఏంటి అని. అయితే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎప్పుడొస్తుంది? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదన్నీ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఏబీఈ పాస్ అవ్వడం అంటే అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేయడానికి మ్యాండేటరీ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేసినట్టే. అందుకని మీకు ఫస్ట్ థింగ్ కంగ్రాచ్యులేషన్స్. అడ్వకేట్‌గా మీరు ఒక స్టెప్ ముందుకెళ్ళిపోయారు. కానీ మీ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే సిఓపి ఇష్యూ అయిన తర్వాత అఫీషియల్‌గా ప్రాక్టీస్ కంటిన్యూ చేయడానికి కంప్లీట్ రికగ్నైజేషన్ ఉంటుందన్నమాట. అయితే రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్‌కి డీటెయిల్స్‌ని మన రెస్పెక్టివ్ బార్ కౌన్సిల్స్ మన రెస్పెక్టివ్ బార్ కౌన్సిల్స్‌కి ఫార్వర్డ్ చేస్తుందన్నమాట. ఆ తర్వాత స్టేట్ బార్ కౌన్సిల్ వాళ్ళకి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్‌ని ఇష్యూ చేసే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా మీ స్టేట్ బార్ కౌన్సిల్ అఫీషియల్ నోటిఫికేషన్స్ అంటే వాళ్ళ వెబ్‌సైట్‌లో ఎప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఎవ్రీడే. మీకు నోటిఫికేషన్ అనేది అర్థమైపోతుంది. అండ్ ఏబీ పాస్ అయిన వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ బార్ కౌన్సిల్‌లో వాళ్ళ లిస్ట్ కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఎవరెవరు పాస్ అయ్యారు, ఎవరెవరు వాళ్ళ స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఉన్నారు అని చెప్పేసి. అయితే నెక్స్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కానీ, వెరిఫికేషన్ కానీ, ఫీ పేమెంట్ కానీ, ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇమీడియట్‌గా కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ టైం ఇవ్వరు. మీకు ఆ టైం పీరియడ్ అయిపోతే మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆర్ మళ్ళీ మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఏం చేస్తారంటే నెక్స్ట్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే సిఓపి రావడానికి ఎంత టైం పడుతుంది? దానికి ఫిక్స్డ్ అని అడుగుతున్నారు. ఫిక్స్డ్‌గా అనేది ఒక డేట్ అనేది అయితే ఉండదండి. ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుందని కొన్నిసార్లు 2 మంత్స్ పట్టొచ్చు, కొన్నిసార్లు 3 మంత్స్ పట్టొచ్చు, ఒక్కోసారి 1 మంత్‌లోనే రావచ్చు. దానికి టైం చెప్పలేము. అది కంప్లీట్‌గా రెస్పెక్టివ్ బార్ కౌన్సిల్ మీద ఆధారపడి ఉంటుంది. మనం దాన్ని గెస్ చేయలేము. నాకైతే 2 మంత్స్ పట్టిందండి ఆల్మోస్ట్ ఏబీ పాస్ అయిపోయిన తర్వాత. కొన్ని స్టేట్స్‌లో అయితే తొందరగానే ఇష్యూ అవుతుంది. కొన్ని స్టేట్స్‌లో మాత్రం కొంచెం టైం పడుతుంది. కాబట్టి పేషెన్స్ మెయింటైన్ చేయాలి. అవన్నీ మన బీసీఐ నుంచి స్టేట్ బార్ కౌన్సిల్‌కి పంపించాలి. అప్పుడు స్టేట్ బార్ కౌన్సిల్ అన్నిటిని వెరిఫై చేసుకొని అప్పుడు మనకి రిలీజ్ చేస్తుంది. కాబట్టి పేషెన్స్ తోటి ఉండండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ సజెషన్ ఏంటి అంటే సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్‌ని నమ్మకండి. ఫస్ట్ థింగ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మళ్ళీ స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ బార్ కౌన్సిల్ నోటిఫికేషన్స్‌ని మాత్రమే ఫాలో అవ్వండి. అంతేకాని బయట ఎవరో ఇది చెప్పారు, అది చెప్పారు అని చెప్పి సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్‌ని మాత్రం మీరు అసలు నమ్మొద్దు. అండ్ ఎవరైనా మనీకి చేస్తాము, మాకు ఇంత మనీ ఇచ్చేసేయండి, మేము చేస్తామన్నా కూడా ఎవరిని మీరు నమ్మి మీరు పైసలు పెట్టొద్దండి. ఇదొక్కటే నేను రిక్వెస్ట్ చేసేది. అండ్ నెక్స్ట్ మీకు ఈ ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్‌లో అడగండి. నేను క్లియర్ చేస్తాను. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అడ్వకేట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పటికీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఫుల్ వీడియోస్ స్టేట్ బార్ కౌన్సిల్ ఇప్పుడు ఏబీ పాస్ అయిన వాళ్ళకి ఎంత పర్సెంటేజ్‌లో పాస్ అయ్యారనే వీడియోని కూడా నేను చేసి పెట్టేసున్నాను. ఫుల్ వీడియోని. అది కూడా చూడండి. నెక్స్ట్ ఇలాంటి లీగల్ అవేర్‌నెస్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలో ఇంతే అండి ఇప్పటికి. ఏం డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు కామెంట్స్‌లో. లైక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ లక్ష్మి అడ్వకేట్.